హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బాగున్నారా? ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా వైఫ్ బీట్రూట్ ఫ్రై వండుతుందన్నమాట. సో దీనికి కావాల్సిన ఐటమ్స్, పదార్థాలు, కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తము వీడియోలు ఉన్నాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు అసలు. పక్కా చెప్తున్నాను, టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. ఓకే, సో ఈ బీట్రూట్ ఫ్రై ఉండడానికి కావాల్సిన ఐటమ్స్ ఏందనేది మనం ఇప్పుడు వస్తుంది అనమాట. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, చిన్న చిన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ పీసెస్, కరేపాకు, ఆనియన్, కొత్తిమీర అండ్ కొన్ని వెల్లుల్లి కావాలన్నమాట. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసేయండి. సో ఆయిల్ ఏంటంటే కొంచెం లైట్ వేడి అవ్వగానే ఆవాలు వేసేయండి. ఓకే, దాని తర్వాత కొంచెం జీలకర్ర వేయండి. అది వేసిన తర్వాత కొంచెం మినపప్పు అండ్ శనగపప్పు వేసి కొంచెం అట్లా కలపండి. ఎక్కువ మళ్ళీ కలపకండి భయ్య, లైక్ ఎట్లా అంటే మనకి ఎక్కువ మాడగొట్టద్దు పప్పులంతా. సో కొంచెం అది ఇట్లా వేడి అవ్వగానే ఏం చేయండి, అది ఎండుమిర్చి వేసేయండి చించేసేసి. ఏంటంటే కొంచెం స్పైసీ వస్తుంది మనకి. ఓకే, దాని తర్వాత ఏం చేయాలంటే కొంచెం ఆనియన్ వేసుకోండి. ఆనియన్ తర్వాత వెల్లుల్లి కూడా వేసుకోవాలన్నమాట. సో వెల్లుల్లి కూడా వేసేసుకొని కొంచెం లైట్ ఎక్కువ వేసుకోకండి, వేసి కొంచెం అట్లా కొంచెం కలపండి. అది ఎక్కువ వేడి కావద్దు, మరి కూడా కొంచెం నార్మల్ వేడి అని మాడగొట్టకండి. ఓకే, సో ఏదంటే ఆనియన్ ఫ్లేవర్ అవన్నీ మనకి తెలియాలంటే ఎక్కువ మాడగొట్టద్దు. సో మన ఛానల్ని మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలా. మరి మస్తు వీడియోలు ఉన్నాయి మనకి, మా స్క్రిప్ట్స్ ఉన్నాయి. సో మీరు ఎంకరేజ్ వల్ల మాకు చాలా మేము ఇంకా వీడియోస్ చేస్తాం మేము. సో ప్లీజ్ మాకు ఎంకరేజ్ చేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. సో కొంచెం ఇట్లా వేడి అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న బీట్రూట్ పీసెస్ ఉన్నాయి కదా, సో అవి వేసేసుకుందాం అనమాట ఇప్పుడు. సో వేసుకొని అట్లా కొంచెం లైట్గా కలపాల. ఓకే, సో మరీ అంత చిన్నగా కట్ చేసుకోకుండా మీడియం సైజ్ కట్ చేసుకోండి. ఏంటంటే మనకి తింటుంటుంటే మనకి ఫ్లేవర్ వస్తుంటుంది. ఓకే, మరి చిన్నగా కట్ చేసుకోకండి, మరి పెద్దగా కట్ చేసుకోండి. పెద్దగా కట్ చేస్తే ఉడకదు. ఓకే, చిన్నగా కట్ చేసుకుంటే మళ్ళీ మొత్తం ఉడికిపోతుంది. సో అందుకే మీడియం కట్ చేసుకోండి. కట్ చేసుకొని అది కొంచెం ఇట్లా వేడి అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలన్నమాట. తగినంత సాల్ట్, తగినంత పసుపు, ఇక కారం మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి. మేమైతే ఇక్కడ ఏంటంటే చిల్లీ యాడ్ చేసినాం అనమాట, గ్రీన్ చిల్లీ. ఓకే, అందులో కొంచెం కరివేపాకు వేసుకొని కలిపేసి అట్లా కొంచెం ఏంటంటే కొంచెం ఒక 5 to 10 minutes అని వదిలేసేయాలి. దాన్ని వదిలేసి ఏంటంటే అది లోపల ఉడుకుతుంటుంది. ఓకే, మేము ఇక్కడ వాటర్ కానీ అట్లాంటివి ఏం యూజ్ చేయలేదు. సో డైరెక్ట్ మేము ఏంటంటే ఆయిల్తో ఉడికేటట్టు చూసినాం. ఎంత మాకు టేస్ట్ కొంచెం ఫ్లేవర్ అవ్వాలని ఒకసారి చూసామా ఎట్లుందో. వావ్, నైస్. ఓకే, కొంచెం ఉడికినట్టు అనిపిస్తుంది లైట్గా, బట్ ఫిర్ బీ ఇంకా కావాలా మనకు అది. సో మళ్ళీ కొంచెం పెట్టేద్దాం. ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మేము మళ్ళీ ఒకసారి కలిపి చెక్ చేసుకుంటున్నాము. బట్ ఇది ఇంకా కొంచెం ఉడకాల. ఇది ఏందేమో కానీ ఉడకలేదు. చూసాం మళ్ళీ ఏందో మళ్ళీ ఇది. అమ్మ, ఫైనల్లీ అయితే ఉడికిపోయింది. సో లాస్ట్లో మనం ఏం చేద్దామంటే సో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఓకే, ఫినిషింగ్కి బాగుంటుంది. సో కొత్తిమీర అండ్ దీని టేస్ట్ గురించి నేను ఒక షార్ట్ వీడియో చేసిన, అది కింద నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేసిన, ట్యాగ్ చేసిన. ప్లీజ్ చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.